ఇది కనుక మొదటిసారి మన వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా? అందరికీ ఇష్టమైన అరటికాయ కర్రీ. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? 2 మీడియం సైజు అరటికాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఎందుకంటే బయట పెట్టుకుంటే నలుపు ఎక్కుతాయి కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. తర్వాత టమాటాలు ఒక 5 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, తాలింపులు, కారం, పసుపు, ఉప్పు, కొంచెం గరం మసాలా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఇందులో కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. 1 స్పూన్ తాలింపులు, తర్వాత ఉల్లిపాయలు, ఇలా తిప్పుతూ ఉండాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. కలర్ మారిన తర్వాత ఈ అరటికాయ తీసుకొని ఇలా వేసుకున్నాం. ఇలా తిప్పుతూ ఉప్పు 2 స్పూన్లు రుచికి సరిపడా వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకున్నాం. ఇలా టమాటాలు వేసుకుని ఇలా తిప్పుకుందాం. కొంచెం టమాటా మగ్గే వరకు ఇలా తిప్పాలండి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాం. 1/2 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, కారం వేసుకుని ఇలా తిప్పుకుందామండి. తిప్పి ఒక 2 నిమిషాల నుంచి వాటర్ పోసుకుందాం. టమాటా త్వరగా మగ్గిపోయింది చూసారా? ఇప్పుడు వాటర్ పోసుకుందాం. కొంచెం ఒక్క మునిగే వరకు వాటర్ పోసుకుందాం. ఇలా తిప్పేసుకొని ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకుంటే అయిపోతుంది. అయిపోవచ్చింది ఫ్రెండ్స్, దగ్గర పడిపోయింది. ఇలా దించుకుంటే మనం చల్లారే కొద్దీ ఇది చిక్కబడిపోయిద్ది. ఇంకా కొంచెం పులుసుగా ఉన్నప్పుడే దించుకోవాలి. మరీ దగ్గరకు వచ్చాక దించుకుంటే బాగా ఇదైపోద్ది. కాబట్టి ఇలా కట్టేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పైన జల్లుకుందాం ఫ్లేవర్ కోసం. అయిపోయింది ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తుంది. కట్టేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. ఆ టమాటాలు కూడా చూసారా అలా చుట్టుకుపోయినాయో. ఇలాగే నేను చెప్పిన కొలతలతో మీరు ఇంట్లో కూడా వండుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వేడి వేడి అరటికాయ కర్రీ రెడీ.